Audio Jungle. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాటమయ్య దేవాలయంలో ఉమ్మడి జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంకు బండపై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గౌడ సోదరులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధానిలో విగ్రహం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తదితర సహకారం అభినందనీయమన్నారు. సర్వై పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించడం హర్షణీయమని ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. గౌడ సంఘ వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన గౌడ సంఘ అధ్యక్షులు వనపర్తి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే నార్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్ గారు, ముఖ్యంగా మా గ్రేట్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ గారు, మా పెద్దలు సాయిల్ గౌడ్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు అన్న చంద్రకుమార్ గౌడ్ గారు, పెద్దలు చాలామంది కూడా ఇక్కడ జల్జాం రమేష్ గౌడ్ గారు, నవీన్ గౌడ్, అలాగే పెద్దలు రాజయ్య గౌడ్ గారు, పురుషోత్తం గౌడ్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, చాలామంది కూడా ఇక్కడ దాదాపుగా సర్పంచులు, అలాగే సంబంధించిన అందరూ నారాయణపేట నుంచి సంబంధించి పవన్ గౌడ్, ఫణీందర్ గౌడ్, అందరూ యాదగిరి గౌడ్, ఈరోజు మా ధర్మపురం సర్పంచ్ రాజగౌడ్ గారు, అలాగే అందరూ కూడా ఈ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కురుమూర్తి గౌడ్, వెంకటయ్య గౌడ్ గారు, పెద్దలు చాలామంది కూడా ఈరోజు సమావేశానికి రావడం, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు ఈ సమావేశానికి రావడంకి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ విషయం, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి గారు రూపకర్త వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో పాటుగా ఈరోజు పిసిసి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు, మహేష్ గౌడ్ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ట్యాంక్ బండ్పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి, నెలకొల్పాలి, మహానీయులతో పాటుగా ఈ వీరిది కూడా విగ్రహాన్ని పెట్టాలని ఎంతోమంది సంఘ నాయకులు కానీ, గౌడ సంఘ పెద్దలు కానీ, బహుజన సంఘాలకు సంబంధించి అందరు నాయకులు కూడా చాలామంది కూడా ఈరోజు చాలామంది వారి కోరిక నెరవేరింది. ముఖ్యంగా వారి చరిత్ర నేపథ్యం అందరికీ కూడా తెలిసిందే. గౌడ సంఘంలో కాకుండా అందరి బహుజన సంఘాలకు చెందిన అన్ని నాయకులందరినీ కూడా అందరినీ తీసుకొని ఎన్నో కోటలు జయించి 21 కోట జయించి గోల్కొండ కోటను వెళ్ళిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు వారి 376వ జయంతి సందర్భంగా తెలంగాణ ట్యాంక్ బండ్పై ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి కూడా చాలామంది గౌడ సంఘం తరఫున కాకుండా గౌడ సంఘంలో ఉన్న అన్ని సొసైటీల నుంచి, అలాగే గ్రామాల్లో ఉన్న యువకులు, ఉద్యోగస్తులు, పెద్దలు అందరూ కూడా, నాయకులందరూ కూడా వారందరూ కూడా పాలు పంచుకొని ఈరోజు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. గతంలో కూడా గత నాయకులు కానీ గతంలో చాలామంది కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల నెలకొల్పు విషయంలో కానీ, అలాగే సర్దార్ పాపన్న విషయంలో చాలామంది కూడా కృషి ఎంతో ఉంది. వాళ్ళందరి కృషి వల్ల ఈరోజు జనన దాన్ని మరియు అలాగే జయంతి మరియు వర్ధంతి సందర్భాన్ని కూడా అధికారికంగా చేయడం కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గత నాయకులుగాను కాకుండా ఈరోజు సర్దార్ పాపన్నను, బహుజనులను, బీసీలను ఈరోజు గుర్తించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజంగా కూడా ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహాన్ని నెలకొల్పడం కూడా చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం అందరం కూడా ఉమ్మడి జిల్లాలోని అందరూ గౌడ సంఘ అందరు నాయకులు అందరూ కూడా ఈరోజు తరలి వెళ్ళి 18వ తారీఖున ట్యాంక్ బండ్పై 4 గంటలకు ఆ కార్యక్రమం ఉంటుంది. అందరం కూడా తరలి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మావునార్లో మండలాల్లో, గ్రామాల్లో కూడా చాలామంది దాదాపుగా 15 సంవత్సరాలుగా అందరూ కూడా
కార్యక్రమాన్ని సర్దార్ పాపన్న వర్ధన జయంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అన్ని దగ్గర కూడా 12 గంటల వరకు కూడా అన్ని దగ్గర కార్యక్రమాలు పూర్తి చేసుకొని 12 గంటల తర్వాత బయలుదేరి 3 గంటల వరకు కూడా అక్కడికి మనం హైదరాబాద్కి చేరుకునే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు చేసుకొని, అలాగే ట్రావెల్ అన్ని కూడా మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని చేసుకొని అందరం కూడా బయలుదేరి అక్కడికి హైదరాబాద్కి భాగ్యనగరానికి బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తాం.